ఇంతకీ భరణి గారికి ఏమైందని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్నారు. భరణి గారు, శ్రీజ నిన్న అంటే మీరు ఈరోజు చూస్తున్నారు కదా! నిన్న మార్నింగ్ వాళ్ళు ఎంటర్ అయ్యారనమాట. నామినేషన్స్ రోజే వాళ్ళని అక్కడే స్టాప్ చేశారు. అంటే హోటల్‌లో పెట్టారు. మార్నింగ్ ఎంట్రీ ఇచ్చారనమాట. సో, ఈవినింగ్ లోపే భరణి గారు హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చింది. రీ ఎంట్రీ ఇద్దాం అనుకున్న క్షణంలో ఇలా జరగడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా అంటే కొంచెం మేజర్‌గానే తనకు ఇదయిందనమాట. రీ ఎంట్రీ ఇచ్చి మంచి పెర్ఫార్మన్స్ చేద్దాము అని చెప్పి చాలా అనుకునుంటారు పాపం. ఈ దెబ్బతో చాలా ఇబ్బంది పడతారు. చాలా మేజర్‌గానే అయింది అని చెప్పి టాకొస్తూ ఉంది. మనకు అప్డేట్ కూడా అదే అన్నమాట. వాళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే ఆహ్, గుడ్డు, బ్యాడ్ దాని గురించి చెప్పాలన్నమాట. హౌస్‌మేట్స్ వీళ్ళిద్దరికి చెప్పాలి. మీరు మాతో రావాలి, మా హౌస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళలో గుడ్డు, బ్యాడ్ క్వాలిటీస్ చెప్పిన తర్వాత సెకండ్ టాస్క్ చాలా పెద్ద ఫిజికల్ టాస్క్‌లయితే పెట్టారు. సో, దాంతో శ్రీజ ఒక టీమ్‌ని, అలాగే భరణి గారు ఒక టీమ్‌ని పెట్టుకున్నారు. శ్రీజ టీమ్ వచ్చేసి డెమాను, గౌరవ్. అలాగే భరణి గారి టీమ్ వచ్చేసి ఇమాన్యుయేలు, నిఖిల్ అన్నమాట. సో, ఆ ఫిజికల్ సెకండ్ టాస్క్‌లో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇక్కడ ఇమాన్యుయేలే గివ్ అప్ ఇచ్చేసాడు. ఫిజికల్‌గా తను ఆడగలడు. ఇమాన్యుయేల్ గివ్ అప్ ఇచ్చేసి నేను ఆడలేను, నా వల్ల అవ్వదు అని చెప్పడంతో మన రాము వచ్చాడనమాట. ఇమాన్యుయేల్ ప్లేస్‌లో రాము వచ్చాడు. సరే అని చెప్పి ముందుకు ఆడుతున్న పొజిషన్‌లో గూడా మరి నిఖిల్‌కి తగిలింది, గౌరవ్‌కి తగిలింది. ఇక లాస్ట్‌లో మన భరణి అన్నకు తగిలింది. ఇట్స్ వెరీ బిగ్ ఇన్సిడెంట్ అనమాట. చాలా పెద్దదే అని చెప్పొచ్చు. తనకి అక్కడ కుదరక బయటికి ఔట్ సైడ్‌కి తీసుకెళ్లారు. మార్నింగ్ వచ్చారు. ఈవినింగ్ లోపే హెళ్ళాల్సొచ్చింది. అరే! ఏదో బాధతో హాస్పిటల్‌కెళ్ళిపోయిన తర్వాత ఈ హౌస్‌లో గొడవలు బీభత్సంగా జరిగినాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా! శ్రీజ వర్సెస్ మాధురి పెద్ద గొడవేసుకున్నారంట. ఇక ఆ తర్వాత దివ్య వర్సెస్ తనుజ, తనుజ వర్సెస్ మాధురి. వీళ్ళ వర్సెస్‌లు గొడవ అబ్బబ్బా! బీభత్సంగుందండి గొడవలు మాత్రము. సో, ఇక టాస్క్‌లన్నీ అయిపోయిన తర్వాత శ్రీజని పర్మనెంట్ హౌస్ మెంబర్‌గా ఇది చేశారనమాట. ఇంతకు ముందైతే టాస్క్ బిఫోరు మీరు టెంపరరీ హౌస్‌మేట్‌గా అని చెప్పి అనౌన్స్ చేసి టాస్క్ పెట్టారు. ఇప్పుడైతే పర్మనెంట్ హౌస్‌మేట్‌గా అయితే కన్వర్ట్ చేశారనమాట. ఇది అసలు జరిగిన ఇష్యూ అయితే. ఈ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ అప్పుడు గూడా చేశాను. ఇంజ్యూర్ అయిందని చెప్పి క్లారిటీగా చెప్పమన్నారు కాబట్టి చెప్పాననమాట. సో, మంచి మంచి అప్డేట్స్ ముందు ముందే చెప్తూ ఉంటాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.